గైస్ ఎగ్జాక్ట్‌లీ 45 డేస్ బిఫోర్ నాకు చాలా బిగ్ థింగ్ 100 అకౌంట్స్ క్లియర్ చేయడం అనేది. చాలా ఓవర్ థింకింగ్ తర్వాత నేను ఒక అకౌంట్ తీసుకొని ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓన్లీ 8 ట్రేడింగ్ సెషన్‌లో ఫేజ్ 1, ఫేజ్ 2 క్లియర్ చేశాననమాట. ఫేజ్ 1లో 10% టార్గెట్, ఫేజ్ 2లో 5%, టోటల్ 15% నాకు రీచ్ అవ్వడానికి 8 ట్రేడింగ్ సెషన్స్ పట్టింది. నేను ఇది రీచ్ అవ్వడానికి నేను కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ఏమీ యూజ్ చేయలేదు. నేను ఇండియన్ మార్కెట్స్‌లో నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్స్, సపోర్ట్, రెసిస్టెన్స్, ఫిబొనాచి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే నేను ప్రైస్ రీడ్ చేయడం నేర్చుకున్నానో అవే కాన్సెప్ట్స్ నుంచి నేను ట్రేడ్ చేసి క్లియర్ చేశాననమాట. లిటరల్లీ చెప్తున్నాను, నాకు ఈ ఎస్ఎంటీ, ఐసీటీ కాన్సెప్ట్స్ ఏవైతే పీపుల్ చెప్తారో నాకు ఏమీ రాదు, నాకు తెలీదు కూడా. అండ్ మీకు ఎవరైనా ఈ ప్రైస్ యాక్షన్ వర్కౌట్ అవ్వదు మార్కెట్లో, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే మీరు యూ కెన్ ట్రేడ్ బెటర్ అనేది చెప్తే నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ యాక్షన్ అనేది వర్క్స్ ఎవ్రీవేర్. నెక్స్ట్ టైం మీరు ట్రేడ్ చేసినప్పుడు ఓన్లీ ప్రైస్ యాక్షనే కాకుండా ఆ క్యాండిల్స్ వెనకాల పీపుల్ మైండ్ సెట్ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్ విల్ యాడ్ ఆన్. ఖచ్చితంగా మీరు ఫేజ్ 1, ఫేజ్ 2 క్లియర్ చేస్తారు. 1 ఇన్స్ట్రుమెంట్ గోల్డ్, 1 సెషన్ న్యూయార్క్ సెషన్, 1 లాట్ సైజ్, ఈ 3 యూస్ చేసి నేను క్లియర్ చేశాను. సేమ్ థింగ్ వర్క్స్ ఎవ్రీవేర్. మీరు ప్రాపర్ డిసిప్లిన్, రిస్క్ మేనేజ్మెంట్తో చేస్తే మీకు కూడా అవుతుంది. సో ఆల్వేస్ ట్రేడ్ విత్ స్టాప్ లాస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.